హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా రోజు ఆఫ్టర్నూన్ పాప పడుకున్నప్పుడు నేను నెక్స్ట్ డే మీల్కి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇది నాకు రోజు అలవాటు అయిపోయింది. తను పడుకునేదో పట్టుమని రోజు గంట 1.5 గంట అంతే, అది 1 టైమే పడుకుంటుంది. సో ఆ టైంలోనే కొన్ని మెస్సీ వర్క్స్ ఏమన్నా ఉంటే అవన్నీ చేసుకుంటాను. చూసారు కదా, ఇవాళ ఆఫ్టర్నూన్ కార్న్ సపరేట్ చేశాను, నిన్న పచ్చ బఠానీలు ఒలిచి పెట్టుకున్నాను. సో ఇవి రెండు కలిపి కొన్ని రోజులు స్టోర్ అయ్యేకి వీలుగా నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీకు తెలిసే ఉంటుంది, ఫ్రోజన్ కార్న్, ఫ్రోజన్ బఠానీస్ అంటారు కదా. సో అవి షాప్లో కొంటే మనకి చాలా ఖర్చు అవుతుంది. ఇలా మనం ఇంట్లో చేసుకున్నామంటే రెగ్యులర్గా వాడుకోవచ్చు. నాకైతే ఇవి పట్టుమని 1 నెల కూడా రావు, రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. లంచ్లో, రైస్లో నేను ఎక్కువ మిక్స్ చేస్తూ ఉంటాను. ముందైతే లంచెస్ మాక్సిమం ఇంట్లోనే ఉండేవి నాకు, మా ఆయనకి. కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా రాగి సంగటి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నారు. సో మార్నింగ్ చేసింది ఆఫ్టర్నూన్కి అసలు టేస్ట్లెస్గా అయిపోతుంది. అలవాటు ఉన్న వాళ్ళకైతే ఓకే అంటే. కాబట్టి ఇప్పుడు నేను వైట్ రైసే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో వైట్ రైస్ వైట్గా ఇచ్చి పంపించకుండా కొద్దిగా మిక్స్డ్ వెజిటబుల్స్ లాగా వేసి ఇచ్చేస్తాను, ఫ్రైడ్ రైస్ లాగా. అది ఏ కర్రీకైనా మ్యాచ్ అయిపోతుంది, రైస్తో పాటు వెజిటబుల్స్ కూడా వెళ్తాయి అనే ఉద్దేశంతో. ఈ ప్రిపరేషన్స్ అన్నీ అలా వెళ్తూ ఉండగా మధ్యలో పాప కూడా లేసింది. చాలా రోజులైంది నేను వీడియోస్లో చూపించి. ఇప్పుడు వచ్చింది కదా, చేసేది ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా అది అక్కడ పాజ్ చేసేసి తనతో పాటు వెళ్ళిపోవాల్సిందే. అసలు చేయనీదు. తను ఏమైనా బిజీ చేసేసి నేను మళ్ళీ వచ్చి కంటిన్యూ చేయాలి. చూసారంటే మరుగుతున్న సాల్ట్ వాటర్లో ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. పార్షియల్గా కుక్ అయిన తర్వాత ఇలా డ్రై క్లాత్ మీద వాటర్ అంతా డ్రై అయ్యేలాగా పెట్టేశాను. వాటర్ అన్ని డ్రై అయిపోయిన తర్వాత జిప్లాక్ కవర్లో వేసేయచ్చు. నాతో లేదు కాబట్టి నార్మల్ కవర్లో వేసి బట్టలు క్లిప్ అయితే పెట్టేశాను రెండింటికి. ఇంకా దీన్ని డైరెక్ట్గా తీసుకుపోయి ఫ్రీజర్లో పెట్టేయడమే. ఇలా హ్యాండీగా ఉంటే చాలా రెసిపీస్లో వీటిని యాడ్ చేసుకోవచ్చు. కార్న్ ఉన్న దాన్ని ఒలిచి రెసిపీస్లో వెయ్యాలి అన్నప్పుడు దాన్ని పక్కన పెట్టేసాము. సో ఇలా ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం మనకు తెలియకుండానే. ఈ మెథడ్లో ఇలా చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు పాడవదు అంటారు, కానీ ఎప్పటికప్పుడు వాడేస్తుంటాను. నాకైతే 1 మంత్ కూడా రాదు, సరిపోతుంది 1 మంత్కి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా రఫ్గా ఫ్రీజ్ అయ్యింది. రైస్లో యాడ్ చేయడానికి కొద్దిగా తీసుకుంటున్నాను. కొద్దిగా కార్న్, కొద్దిగా పియాస్, కొద్దిగా క్యారెట్స్, బీన్స్ అన్నీ ఏది అవైలబుల్ ఉంటే అన్నీ యాడ్ చేస్తుంటాను. పొటాటోస్, ఏదైనా క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, ఏ వెజిటబుల్ హ్యాండీగా ఉంటే దాంట్లో రైస్లో మిక్స్ చేసేస్తాను. అంటే కర్రీతో కలుపుకున్నప్పుడు ఆ వెజిటబుల్స్ వేసామా అన్న ఫ్లేవర్ కూడా తెలియదు, రైస్ తిన్నట్టే ఉంటుంది. గ్రీన్ పీస్ మాత్రం వింటర్ సీజన్లో కొద్దిగా చౌకగా దొరుకుతుంది. నాకైతే కేజీ 80 రూపీస్కి పడింది. అది పీల్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 1/2 కేజీ కంటే కొద్దిగా ఎక్కువ అలా వచ్చింది. సో నెక్స్ట్ టైం బజార్ వెళ్ళినప్పుడు హోల్సేల్గా ఒక 10 కేజీస్ అలా తీసి బల్క్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ సీజన్లో ఇవి అసలు కనపడవు, కొనాలనుకున్నా హోల్గా అంటే సూపర్ మార్కెట్స్లో ఉంటుంది. అవి కలర్ వేసి గ్రీన్ కలర్ వేసి ఇస్తారు. అస్సలు హెల్త్కి మంచిది కాదు. ఫుడ్ గ్రేడ్ కలర్స్ అయినా కూడా అసలు మంచిది కాదంటారు. సో మనమే ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇలా ప్యాకెట్స్ రూపంలో. అండ్ ఇప్పుడు మనం మిక్స్ వెజ్ రైస్ నేను ఎలా చేస్తున్నానో సింపుల్గా చూపిస్తాను. నేను ఆయిల్ బదులు రోజు పాల మీద మీగడ అయితే తీసి పెట్టుకుంటూ ఉంటాను. దాన్ని నెయ్యి చేసి అంత ఓపిక లెక్క ఇలా బటర్ రూపంలో వాడిస్తుంటాను. సో వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాక మీగడలో వేసేస్తాను అనమాట. అది బటర్ లాగా, అది కొద్దిసేపు కుక్ అయితే ఆల్మోస్ట్ అది ఆయిల్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. మొత్తం ఇలానే వదిలేసామంటే మాడే ఛాన్స్ ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసేసి లిడ్ మూసేసామంటే ఆ వాటర్ ఎవాపరేషన్ అయ్యేసరికి వెజిటబుల్స్ పార్షియల్గా అంటే ఒక 80% కుక్ అయితే చాలు, మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ తర్వాత చూసామంటే వాటర్ అంతా ఇలా ఎవాపరేట్ అయిపోయి ఉంటుంది, కుక్ అయిపోయి ఉంటుంది. కొద్దిగా అలానే లిడ్ పెట్టకుండా వదిలేసామంటే ఉన్న చెమ్మ కూడా పోతుంది. సో ఈ స్టేజ్లో ఏం చేశానంటే కొద్దిగా నేను మిరియాల పొడి చల్లుకుంటాను, జస్ట్ టేస్ట్ కోసము. అండ్ చాలా కొంచెం సాల్ట్ వేస్తాను అంతే, ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ మాత్రం ఫుల్గా ఎవాపరేట్ అయిందని ఒకసారి చెక్ చేసుకొని ఇంకా రైస్ యాడ్ చేసేయడమే. కొద్దిగా రైస్ యాడ్ చేసి కలిపేస్తాను. నాకు ఆయనకి ఆఫ్టర్నూన్ సరిపోయేంత రైస్ మాత్రమే యాడ్ చేస్తాను. ఇట్స్ అబౌట్ టుడేస్ వీడియో. బాయ్.